దాని తర్వాత ఆ ముద్దాయిల 6 జనసేన కండువా కప్పుకున్నారండి. అంటే వాళ్ళకి చెప్పారు, అరే వైసీపీ అంటే ఆవిడ మాట వినదురా, జనసేన వీరాభిమాని, మీరు జనసేన కండువాలు కప్పుకోండి, మిమ్మల్ని ఏమి చేయలేదు, పార్టీ ఎజెండా ఉంటుంది కదా, మీరు పార్టీ గొడుగులో ఉండండి అన్నారు. తర్వాత వాళ్ళు జనసేన కండువాలు కప్పుకున్నారు. చిరంజీవి గారు పుట్టినరోజులు చేశారు, ర్యాలీలు చేశారు, రాస్తారోకాలు చేశారు, ఎన్ని చేసినా అసలు వచ్చిందండి. అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు జనసేన వాళ్ళు తెలుసా, ఉడికి ఎక్కువ జనసేన వాడితే ఉడికి ఎక్కువ, ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తాడా, లేదండి మీరు పార్టీ స్టాండ్లో ఉండాలా, మీరు అలాగ విరుద్ధంగా పోతే మీ పదవి పోతుందండి. పదవి కోసం ఆశించి నేను ఏదైనా పని చేశానా? నేను ఆశించిన పని చూసి పదవి ఇచ్చారా? ఈ పదవి తృణప్రాయంతో వదిలేసి ఆడబిడ్డకి న్యాయం చేస్తాను, గుర్తుపెట్టుకో. నేనేమి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఆశించి పార్టీ ఎజెండా కింద పనిచేసి పార్టీ చెప్పిన దానికల్లా తందాలు ఆడడం. నా అభ్యుదయ భావాలు నచ్చి, అన్న నీలాగే నాలాగే ఇద్దరం ఒకే ఆదర్శాలతో ఉన్నామమ్మా, పార్టీకి సొసైటీకి పనిచేయాలని చెప్పి తీసుకున్నారు. ఒకవేళ పార్టీని ఈ పని చేయొద్దు అన్నది అనుకో, పార్టీకి నాకు జాంతనై కేల్కతం దుకాణం బంద్ అనుకుని ఫిక్స్ అయిపోయా. తర్వాత రోజు ఇక 6 అరెస్ట్ చేసే మూమెంట్ వచ్చింది. ఇక పార్టీ ఎజెండా ఉంది, పార్టీ విరుద్ధంగా పోకూడదు, మన మీద మనమే కేసులు వేసుకుంటే జనాల్లో చులకన అయిపోతాం, వాళ్ళని వదిలేయమ్మా అంటారేమో, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనుకున్నా. నాగబాబు అన్న గారికి చెప్పా, అన్న ఇలా జరుగుతుంది, నేను రాజీనామా ఇచ్చేస్తాను, వాళ్ళని అరెస్ట్ చేయాలి, నా బాధ్యత అది, ముందు నేను న్యాయవాదిని, తర్వాతే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, దయచేసి నాకు ఒక్క అవకాశం కల్పించండి అన్న, నేను ఏమాత్రం బాధపడను, నా పదవి కంటే ముఖ్యం నా బాధ్యత ముఖ్యం. ఆడబిడ్డన్న ఎంత దారుణంగా పోలీసు వాళ్ళు బతికుండగా ఏమీ చేయలేకపోతే, చచ్చి చేయాలనుకుంది, చచ్చినా కూడా చేయకపోతే ఇంకేంటన్న వ్యవస్థ అంటే నువ్వు ఎందుకు రాజీనామా ఇస్తానన్నావమ్మా అన్నాడు. అంటే పార్టీ స్టాండ్ ప్రకారం ఒప్పుకోరేమో అని. నీ అన్న కళ్యాణ్ బాబు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సొంత పార్టీ అభ్యర్థినైనా జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి వేసేస్తాడు. సొంత పార్టీ అభ్యర్థినైనా వాడు ఏ కేడర్లో ఉన్నప్పటికైనా ఒక ఆడబిడ్డ చావుకి ఒకడు కారణం అయ్యాడంటే వాడు జన సైనికుడే కాదు, చిత్తశుద్ధితో పనిచేయాలి. నువ్వు నచ్చింది చెయ్యి, నీ 6 అరెస్ట్ చేసి నాకు ఫోటో పెట్టు, దట్ ఈస్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అనిపించుకో అన్నాడు. తెల్లారే మొత్తం 6 ఎక్కడెక్కడ తొప్పల్లో వాళ్ళని కానిస్టేబుల్ని పట్టుకుని ఎరకొచ్చి మొత్తాన్ని 6 పోలీస్ స్టేషన్కి సరెండర్ చేయించారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాడు ఎవడో చెప్పాడు, నేను వైసీపీ అంటే భయపడద్దు, అమ్మాయి జనసేన అంటే లొంగిపోయిద్దని. ఒకడు బెదిరింపులకి లొంగను, ఒకడు ప్రేమకి వంగనరా. ఇలా వంగిపోయి అంటే ఎప్పుడో నేను అదేంటది నా ఆధార్ కార్డు కూడా తెలంగాణకి మారిపోయి ఈ పార్టీకి డూప్లెక్స్ త్రిపులెక్స్లో ఉండి ఒక పదవిలో ఉండేదాన్ని. ఏది గల్లీ పార్టీ కాదు, నేషనల్ పార్టీ పదవిలో ఒక కాంగ్రెస్ బీజేపీలో కూర్చోబెట్టేవాళ్ళు, పిలిచి పీఠం ఇచ్చేవాళ్ళు. నాకు వద్దు సార్, నా వృత్తిని నమ్ముకున్నాను సార్, నాకు ఇవేం వద్దు సార్, న్యాయం చేయండి సార్ అన్నకి కూడా అదే చెప్పా. కానీ ఆ పని ఏదో ఆ వృత్తి ఏదో పార్టీలో ఉండి చేస్తే నీలాగా కొంతమంది ఆదర్శంగా ముందుకు వస్తారమ్మా. జనసేనలో ఇంత మంచి అమ్మాయి ఉందా, మనం కూడా అలాగే ఉండాలనుకుంటారు. నువ్వు నీ బాధ్యత నువ్వు చెయ్యి, నీ పార్టీ పని కండువా కప్పుకొని చెయ్యి, నీ బాధ్యతకి ఎప్పుడు నేను ఆటంకపరచను అని కళ్యాణ్ బాబు గారు ఎప్పుడో మాట ఇచ్చారు. కానీ ఒక భయం అనమాట, పార్టీ ఎజెండా ఉండగా పార్టీ సభ్యులను అరెస్ట్ చేయడం ఏంటి, తప్పు చేసిన వాడు ఎవడైనా వదలనన్నా అనే పర్వంతో నాగబాబు అన్న ఒకటే మాట చెప్పారు, నీ అన్న కళ్యాణ్ బాబు ఆడబిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. సుగాలి ప్రీతి విషయంలో ఎంత పోరాడాడు, యువరాజ్యం ఉన్నప్పుడు ఎంతమంది ఆడబిడ్డల కోసం పాటుపడ్డాడో నీ అన్న గురించి నీకు తెలియదమ్మా, గుర్తుపెట్టుకో అన్నాడు. సో అటువంటి నేను పదవుల కోసం ఎప్పుడు ఆశించనండి. పదవి అంటే నేను ఇంకా జనాలకి దగ్గర అవ్వలేనేమో నాకు ఒక భయం ఉంటుంది, కొంచెం గ్యాప్ వచ్చేసింది మా మధ్య. ఒక పదవి ఏదైనా ఇచ్చారనుకోండి, చుట్టూ ప్రోటోకాల్ జనాలు బాధ అని నా ఇంటికి వచ్చే వాళ్ళు రాలేకపోతారేమోనని కడు దూరంగానే ఉంటుంటా. నేను ఏదో డిబేట్లో మాట్లాడడం, ఎక్కడన్నా అక్కడక్కడ సభలు ఉన్నప్పుడు వెళ్ళడమే తప్ప అన్ని చోట్లకి నేను వెళ్ళనండి. ఎందుకంటే నా విలువైన సమయాన్ని జనాలు బాధ అని వచ్చిన వాళ్ళని కోర్టు కేసులతోనూ వీటితోనూ కేటాయిస్తా, డిబేట్ సమయాలని తప్ప. ఎందుకంటే నా గొంతు అనర్గళంగా మాట్లాడగలిగిద్ది కాబట్టి. ప్రజా పోరాటంలో ప్రశ్నించే పార్టీలో నేను సైతం అంటూ అన్న ఆదర్శాల కోసం వచ్చానండి. ఈరోజు నిజంగా ఆ రోజు రాజీనామా చేసుంటే నిజంగా నాకు నమ్మకం పోయిండేదండి. నీ అన్న కళ్యాణ్ బాబు అంటూ నాగబాబు అన్న నాకు ఇచ్చినటువంటి ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలండి. అట్లాంటి నేను ఈరోజు రాజకీయంలో అడుగు పెట్టడము అంటే ఖచ్చితంగా గుంటూరు వెస్ట్కు చూసుకుంటే ఇది ఒక జనసేనకు సంబంధించి పార్టీకి అంటే జనసేనకి ఇవ్వాల్సినటువంటి సీటు. ఇంకొకటి ఏంటంటే కాపు గడ్డ అనడానికే గుంటూరు అడ్డ అండి. మా ఏటుకూరు, మా లాల్పురం అంటే డివిజన్లుగా విభజించిన గుంటూరు అంటే కాపుల అడ్డ. వంగవీటి రంగా గారు అక్కడ గొడవ పడిన పర్వమే కానీ
ఎక్కువ కాపు కమ్యూనిటీని పెంచి పోషించింది గుంటూరు. పైల్వాన్లైనటువంటి కాపులు గుంటూరులోనే ఉన్నారు. అసలు ఒకప్పుడు కొరిటిపాడులో మర్డర్ కేసు మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో కానీ కాపు పాత్ర ఈ గుంటూరు నుంచి హెవీగా బయటకు వెళ్ళేది. కానీ ఈసారి చూడండి, మీరు గమనిస్తే రాష్ట్ర ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గుంటూరు మీదే కాన్సన్ట్రేట్ చేసింది. రాజధాని రైతులకి ఆయువు పట్టు గుంటూరు. అదే రకంగా కాపుల గడ్డ గుంటూరు. సో గుంటూరు 1లోనూ 2లోనూ ఒక జనసేన సీటు కంపల్సరీ ఇవ్వాలి. అది ఎవరికో కాదు, కాపుకి ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా కాపుకి గుంటూరులో ఒక సీట్ ఇవ్వాల్సిందే అని మొన్నటి రోజు ఒక కాపు మీటింగ్ పెట్టాం. ఇది విజ్ఞాన మందిర్ బాలకుటీర్ సంబంధించిన మార్కెట్ దగ్గర విజ్ఞాన మందిర్లో. సో అక్కడ జరిగినటువంటి డిస్కషన్ మీ అందరికీ తెలుసు. అరే కాపోడు ఒకటి చెప్తే వింటే వాడు కాపోడు ఎందుకు అవుతాడు? ఒక మీటింగ్ ఏంటి సార్ గొడవలు జరిగి మా మీటింగ్ ఎప్పుడు ఇంతే ఉండదు సార్, మా వాళ్ళు ఒకటి చెప్పిందండు, ఎవడు ఎజెండా వాడికి అది ఉంటుంది. సో గొడవ జరిగితేనే అది కాపు మీటింగు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ. ఇలా చేయండి అంటే అటెందుకు చేయాలా, వాడు ఏం చేసాడని తెలిస్తే ప్రతి ఒక్క వ్యక్తిలో తప్పుని ప్రశ్నించేవాడే కాపోడు. బైండ్ అయ్యే స్వభావం ఉండదు. బైండ్ ఎవరు అసలు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తగ్గి దేనికో దానికో తల వంచరు. అరే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీకున్న పదవి పోతే పోనీరా పదవి, ఆ ముండని ఎవడు తెచ్చుకుని ఎత్తున పెట్టుకుని కూర్చోబెట్టుకుంటాడే తీసేయి. అట్లాంటి పదజాలంతో వాడగల సమర్థులు ఈరోజు మగవాళ్లే కాదండి, కాపుల్లో పుట్టిన ఆడపిల్ల నేనే ఈ పని చేస్తే పదవి పోతే తీసే పదవి, పని ముఖ్యం, నిజాయితీ ముఖ్యం, బాధ్యత ముఖ్యం అంటూ ముందుకెళ్ళే వాళ్ళం మేము. పదవుల కోసం తల ఉంచితే వాడు కాపోడు ఎందుకు అవుతాడు? కాపోడు ఎప్పుడో రాజ్యాధికారం ఎత్తుకునేవాడు. కొన్ని తగ్గి కొన్ని చాటలు ఎగిస్తే ఎప్పుడు తగ్గేదే లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉండేది కాపులు. అందుకే వీళ్ళు ఎదిగినా ఎదగపోయినా శాసించేది ఎప్పుడూ కాపులే. అది రెండు పార్టీలకు తెలుసు. ఈరోజు ప్రశ్నించేది వాళ్ళే, గొడవల్లోకి దిగేది వాళ్ళే. నువ్వు ఇంట్లో నీకు ఒక 50 కోట్లు ఉండొచ్చు, బయటకు ఎదిరిపోయి 1 కోటి రూపాయల కారులో ఉండొచ్చు. ఎవడన్నా రాళ్ళు వేసుకుని కొడుతుంటే మళ్ళీ అదే కారులో వెనక్కి వెళ్ళిపోతాం. కారు దిగో, సైకిల్ దిగో, బండి దిగో, ప్రశ్నించి పోట్లాడేవాడే కాపుడు. అంటే భయం ఉండదు, కేసులంటే లెక్క ఉండదు, దేనికైనా తెగిస్తాడు. సో ఇది మేము చాలా వీరోచితంగా చెప్పుకుంటామండి. సో తద్వారా ఈరోజు మీరు అంటుంది విడుదల రజనీ వర్సెస్ కన్నా రజనీ అని. ఎలా ఉంటుంది? విడుదల రజనీ పక్కన మినిస్ట్రీ ఉంది, విడుదల రజనీ పక్కన డబ్బు బలం ఉంది, విడుదల రజనీ పక్కన బీసీ సామాజిక వర్గం ఉంది, ఇక రెడ్డి సామాజిక వర్గం ఉంది. మరి కన్నా రజనీ దగ్గర ఏముంది? నిజాయితీ ఉంది, భయం లేనితనం ఉంది, ప్రభుత్వాన్ని సైతం సూటిగా ప్రశ్నించే తత్వం ఉంది, కాపు సామాజిక వర్గం ఉంది, జనసేన వర్గం ఉంది. ఈరోజు రాజధాని కోసం పోరాడాను కాబట్టి రాజధాని రైతులు కానీ అన్ని కులాలు ఉన్నారండి. అంటే ఒక దళితుల కోసం పోరాడాను, ఒక కమ్మోళ్ళ కోసం పోరాడాను, ఒక రెడ్ల కోసం పోరాడాను. సో అన్ని కులాలని కలుపుకెళ్ళే తత్వంతో ఈరోజు ఒక అడ్వకేట్గా ఉన్నటువంటి నేను రాజకీయానికి సరిపోతానా అంటే ఆవిడ దగ్గర ఉంది, నా దగ్గర లేనిది కేవలం డబ్బే. ఆవిడ దగ్గర లేని మైనస్లు చాలా ఉన్నాయి, నాకు ఒక్కటే మైనస్ డబ్బు. రాజకీయ బ్యాక్గ్రౌండ్ అంటారా, ఎప్పుడు ఒకడు తయారు చేపిస్తే తయారయ్యేదానికంటే స్వతంత్రంగా దానికి తాను తయారైన దాంట్లోనే స్వచ్ఛత ఉంటుంది. మీరు గమనిస్తే ముత్యం ఆ వంతున నీటిలో పడి ఆల్చిప్పలో ముత్యం వస్తుందంటే అది స్వతంత్రంగా వచ్చింది. మనం తయారు చేస్తాం చూడండి ఆర్టిఫిషియల్లో, దీనికి దానికి వేరియేషన్ ఉంటుంది చూడండి, అది న్యాచురల్గా ఉంటుంది. మట్టిలోనే దొరుకుతుంది మాణిక్యం అన్నట్టుగా నన్ను ఎవరు రాజకీయంగా తయారు చేయాల. నువ్వు ఇలా మాట్లాడమ్మా, ఇలా మాట్లాడితే బాగుంటుందమ్మా, ఇలా చెయ్యమ్మా అంటూ నాకు కుటుంబంలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నా భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, చాలా మిడిల్ క్లాస్. మేము ఉండే హౌస్ కూడా రెంటెడ్ హౌస్. నేను ఆర్టీసీ బస్సులో కోర్టుకు వెళ్తాను, ఎప్పుడు బైకే వాడతాను, చాలా మిడిల్ క్లాస్. సో ఎక్కడో మరిదులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప కుటుంబం జరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావడం అంటే చాలా ఆశ్చర్యం. సో 83 ప్రభుత్వం అయితేనండి నేను ఒప్పుకుంటా. నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వంలో ఎవరికి డబ్బు లేదో, ఎవరికి చదువు ఉందో, ఎవరు తటస్థంగా నిలబడతారో, ఎవరు నిజాయితీ పరుల్లో, స్కూల్లో ఒక కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీలో ఎంతమంది లెక్చరర్లు ఉన్నారు, దీనికి సంబంధించిన యూనివర్సిటీ అంటే ఇంతమంది 2000 మంది, దీంట్లో లీడర్గా ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారంటే కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉంటారండి. ఘనంగా మాట్లాడతారు, భలే తప్పుని ప్రశ్నిస్తారు సార్, ఆయన నాకు కావాలి. వెరీ గుడ్, తీసుకొని పక్కన పెట్టారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు,
కోడెల సుప్రసాద్ గారు లాంటి వాళ్ళు వైద్యం చేసి బయటికి పంపించడం కాదు, జనాల్ని కలుపుకి వెళ్ళిపోతారు. చూడండి, ఏంటా మీ అమ్మాయి బాలేదా, బలవాడ డబ్బులు ఎదిగిపోలేదు ముందర తర్వాత చూసుకోవచ్చు. కలుపుకెళ్ళే తత్వాన్ని డాక్టర్లు చూసుకొని ఒకళ్ళని తెచ్చుకున్నాడు, ఒకళ్ళ లాయర్ల ప్రొఫెషన్ నుంచి ఒకళ్ళని తెచ్చుకున్నాడు. వీళ్ళందరికీ డబ్బు లేదు, కానీ చెప్పినట్టు విని తటస్థ రాజకీయం చేస్తూ నిజాయితీగా పనిచేయగల సమర్థత ఉంది. డబ్బున్న ప్రతి ఒడు ప్రశ్నిస్తాడండి. మద్దాల గిరి గారిని చూసుకోండి, టీడీపీ వర్గంలో ఒక కమ్యూనిటీ ఉంది చూడండి, వాళ్ళ వైశ్యాస్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీలో గెలుపు సాధించారు. కానీ రాజకీయానికి మించి ఆయన దగ్గర ఏముందండి, వ్యాపారం ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుపోతే వ్యాపారంలో దెబ్బ కొడతారే ఉన్న భయంతో ఇటు నుంచి అటు గల్లా పెట్టి మార్చేశారు. ఎంత దారుణం! ఇన్ని సంవత్సరాలు గెలిచినటువంటి కేసినేని గారు చివరిలో వచ్చి చంద్రబాబు గారిని తిరుగుతున్నారు. ఇన్ని రోజుల నుంచి టీవీ5 ఏబిఎన్ పెంచి పోషిస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు పదవి కోసం ఆశించి పక్కకి వెళ్ళిపోయారు. ఈరోజు మా రాజధాని రైతులు అంటారు, మొదటి నుంచి చివరి వరకు చాలామంది ఉంటారేమో అనుకున్నామమ్మా, అందరూ మధ్యలో వెళ్ళిపోయారు. ఈ రాజకీయ నాయకులందరూ ఇటు నుంచి అటు నుంచి ఇటు మారిపోతున్నారు. ఒక న్యాయవాదిగా చివరి వరకు మాతో కలిసి వచ్చింది నువ్వే తల్లి అంటూ ఈరోజు రాజధాని రైతులు ఆశీర్వచనాలు. దళితుల్లో ఒక కొండేపులో ఒక అమ్మాయిని ట్రాక్టర్తో తొక్కిచ్చి ఆ కేసు అక్కడితో అయిపోయింది అనుకున్నాం. ఒక 2 రోజుల క్రితం అతను ఫోన్ చేసి కేసులో ఉండే 6గురిలో 3 పేర్లు తొలగించారు మేడం, ఇంకోటి అంటే నేను చెప్పాను, అక్కడ మీ వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడారా, అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే కొండేపి అతను ఉన్నారు కదా, అతనితో మాట్లాడారా అంటే వాళ్ళందరితో మాట్లాడాం మేడం. ఎవరు మాట్లాడినా మీరైతేనే న్యాయం చేయగలుగుతారు, మీరైతేనే మా పక్షాన ఉంటారు. చాలా రోజులు మేము మా పిల్ల ఏమో అనుకున్నామండి, నక్క ఉంటాయండి. అయ్యో మీ పిల్ల మా పిల్ల ఏంటి సార్, మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, మీ పిల్లని కాకుండా పోతానా, ఖచ్చితంగా మీ కేసు నేను చేసి పెడతా. ఆ 3 పేర్లు ఎందుకు తీశారో పోలీస్ స్టేషన్ ఎదురు కూర్చొని ధర్నా చేసి మరీ పేర్లు ఎంటర్ చేపిస్తా, మీరు ఏం భయపడకండి, మీకు పెద్ద కూతురు ఉందని భావించండి అన్న. అంటే ఒక దళితులలో మనకి అసలు దళితులు ఇవన్నీ కాదండి, మనకి నమ్మి మనకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయాలి, అది రాష్ట్ర ప్రజలైనా కేసులైనా. సో ఖచ్చితంగా డబ్బు అయితే లేదు కానీ పోరాడే పటిమ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి నన్ను డబ్బుతో కొనలేడన్న విషయం ఇప్పటి వరకు జరిగిన పర్వం మీ అందరికీ తెలుసు. ఎప్పుడో సప్పుడు నా గొంతు ఆగిపోయేది ఎంతో కొంతకి. ప్రతి మనిషి ఒక సున్నతో పడిపోవాలి కదా, మరేమో నాకు పడబుద్ధి గల చరిత్రలో మిగిలిపోవాలి అంటే పోవాలి, అంతేకాని డబ్బుతో పడిపోకూడదు అనేటటువంటి ఒక ఆదర్శం. సో వీటన్నిటికీ మించి చంద్రబాబు గారు ఎప్పుడు చదువుకున్న వాళ్ళకి, విద్యార్హత కలిగిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారని గతం నుంచి కూడా మనం ఎన్నో చోట్ల చూసాం. అదే రకంగా మనం అనుకున్నట్టుగా జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు నీ ఆదర్శాలు నచ్చి పార్టీలోకి తీసుకుంటున్నానమ్మా, నీ అభ్యుదయ భావాలు రాష్ట్ర ప్రజల్లో అందరూ ఆడపిల్లలకు ఉండాలి, ముఖ్యంగా నీలాంటి వాళ్ళు ఎంతోమంది తయారవ్వాలి అని నన్ను తీసుకొచ్చారు. రేపటి రోజు అదే ఆశా సంకల్పంతో నువ్వు ఈ పదవిలో ఉండాలమ్మా, ఇక్కడ పోటీ చేయాలమ్మా అని శాసిస్తే ఇక్కడే కాదు ఎక్కడ పోటీ చేయమన్నా ఏ మాత్రం తొనుకు బెనుకు లేకుండా పని చేయగల సమర్థత నాలో ఉందండి.